హలో బడ్డీస్, మేమైతే మా అమ్మాయి తలనీలాల మొక్కు కోసం తిరుపతికి అయితే ప్లాన్ చేసుకున్నాం. మాఘమాసం ఫస్ట్ డేనే అనుకుంటా, 9th మంత్ వచ్చేసింది. వెంటనే వెళ్ళిపోయాము. సో ఇంకా డిలే చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి దాన్ని కూడా లేపేసాము. ఇంకా 6 కల్లా స్టార్ట్ చేసేసాము జర్నీ. మంచిగా ఎక్కి కొద్దిసేపు ఆడుకుని వెంటనే పడుకుంది. మంచిగా దానికి పిల్లో బెడ్ ఉంది పడుకోవడానికి. మంచి కుషనింగ్ అది లేకుండా మంచిగా పడుకుందనమాట. కార్లో వెళ్ళిపోయాము. ఇంకా పడుకునేసరికి ఇంకా మంచిగా జర్నీ ట్రావెల్ అది చాలా బాగుంది. ఇంకా లేచిందంతే, ఇంకా కార్లో కంట్రోల్స్ మొత్తం మ్యూజిక్ సౌండ్ అన్నీ దబిడి చేసింది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫ్రూట్స్ ఇంకా స్నాక్స్ తోటి సరిపెట్టేసాము. ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిన తర్వాత అక్కడ నెల్లూరు గ్రాండ్లో లంచ్ చేసాము. మీల్స్ బాగుంటుందని చెప్పేసి ఇంకా మధ్యలో మా అమ్మాయికి డైపర్ ఫ్రీ టైం దగ్గర టాయిలెట్కి అది ఆపాము. మేము డైరెక్ట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కాణిపాకం వెళ్ళాం. కాణిపాకం నుంచి చూసుకొని డైరెక్ట్ తిరుపతి వచ్చామన్నమాట. సో అక్కడ ఫోటో షూట్ చేయడానికి వీడియో చేయడానికి లేదని చెప్పేసి చేయలేదు. ఇంకా 6 కల్లా పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ రూమ్స్కి చెకింగ్ కోసం వెళ్ళిపోయాము. దొరికిందా అనుకుంటే వెళ్ళేసరికి బాగానే ఈజీగానే అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి రూమ్ దొరికిన తర్వాత పక్కనే మా రూమ్కి కళ్యాణ్ కట్ట చాలా దగ్గర వెళ్ళి లగేజ్ అక్కడ పాడేసి వెంటనే మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాము. సో చేసినప్పుడు జుట్టు నీళ్ళాలు ఇచ్చినప్పుడు చాలా ఏడ్చింది. ఎప్పుడు ఏడవలేదు. తనకి జుట్టు పుట్టుకుంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మంచిగా డిన్నర్ చేయడానికి వెంగమాంబకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా జర్నీ చేసినప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ తింటే అంత సేఫ్ కాదని చెప్పేసి పిల్లలతో ఇంకా చిన్నపిల్లలకు కూడా స్టాల్లో పెట్టడం అన్నప్రసాదం చాలా మంచిది కదా, ఇంకా వెంగమాంబకి వెళ్ళిపోయామన్నమాట. సో కొంచెం నెయ్యి తీసుకొని అక్కడ సాంబార్ ఉంటుంది కాబట్టి మెత్తగా కలిపి కొంచెం తినిపిస్తే పాపం తినేసిందనమాట. ఇంకా మేము ఇంకా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫుల్గా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాం. డే 1 ఇలా అయిపోయింది.